హైదరాబాద్ లో ఫేమస్ బిర్యానీ. బిర్యానీయా? అదిరిపోయింది కదా, తెలుసు నాకు. ఏం బాగుంది రవి, నేను హైదరాబాద్ బిర్యానీ అంటే ఏదో ఊహించుకున్నాను కానీ అంతేం లేదు తెలుసా. ఫ్రెండ్స్ హైదరాబాద్ లో ఎప్పటి నుంచో ఉంటారే, వాళ్ళందరినీ కనుక్కున్నా. ఇదే సూపర్ టేస్ట్ ఉన్న రెస్టారెంట్ అంట, దీన్ని మించింది లేదు. నువ్వు తిను చెప్తా, తిని చెప్పు. అదిరిపోయింది కదా. ఏం బాలేదు. బాలేదా ఏంటి? బోకాయిని చూస్తున్నా, గొడ్లలో పడుస్తా బా. ఏదో ఒక రోజు అన్నంలో విషయం పెట్టి చంపేస్తాను నిన్ను. చంపావులే. మొత్తానికి హైదరాబాద్ వచ్చేసావు. ఇక్కడ ఏమేం చేద్దాం అనుకుంటున్నావు? నేను చెప్తాను. చార్మినార్ చూద్దాం అనుకుంటున్నావు? ట్యాంక్ బండ్ కాదు. ట్యాంక్ బండ్ లో బుద్ధుడు బొమ్మ? అరే కాదు. సాలార్జున్ మ్యూజియం? కాదు. గోల్కొండ? అవన్నీ కాదు. హైదరాబాద్ లో ఫేమస్ ఏంటి? హైదరాబాద్ లో వీటికన్నా ఫేమస్ ఏమున్నాయి? హైదరాబాద్ లో ఫేమస్ బిర్యానీ. బిర్యానీయా? దాంట్లో ఏముందిలే, తిందాం. బిర్యానీ అంటే ఇలాంటి బిర్యానీ కాదు. ఫేమస్ రెస్టారెంట్ ఉంటుంది చూడు, దాని నుంచి కావాలి. నెంబర్ 1 రెస్టారెంట్ నుంచి కావాలి. ఓకే, నెంబర్ 1 రెస్టారెంట్ నుంచే తిందాం. దాంట్లో ఏముంది? నేను చెన్నైలో తిన్నాను, నచ్చలేదు. బెంగళూరులో తిన్నాను, నచ్చలేదు. మన ఊర్లో ఏమో ఆ చెంచే బిర్యానీ తప్ప ఇంకేం లేదు. మనం హైదరాబాద్ వస్తున్నామని ఎప్పుడైతే తెలిసిందో 6 months నుంచి బిర్యానీ తినడమే ఆపేశాను తెలుసా. ఈ హైదరాబాద్ బిర్యానీ తినాలి అని చెప్పి. అయ్యో, దాంట్లో ఏముంది? హైదరాబాద్ బిర్యానీనే తిన్నాం. ఇంత బిర్యానీ ఫ్యాంటసీ ఏంటి నీకు? ఇన్ని రోజులుగా నాకు తెలియదే నీకు ఈ బిర్యానీ ఫ్యాంటసీ ఉందని. ఇదిగో నీ ఫేవరెట్ బిర్యానీ. బిర్యానీ 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 బిర్యానీ. ఆడవాళ్ళు వాళ్ళకి నచ్చిన ఫుడ్ కానీ నచ్చిన జ్యువెలరీ కానీ కనిపించినప్పుడు ఆల్మోస్ట్ చంద్రముఖిలా కనిపిస్తారంటే ఏమో అనుకున్నాను. నిజమే. నాకు కూడా కొంచెం ఇవా? చాలు కదా, కొంచెం చాలు కదా. చాలే. అదిరిపోయింది కదా, తెలుసు నాకు. ఏం బాగుంది రవి, నేను హైదరాబాద్ బిర్యానీ అంటే ఏదో ఊహించుకున్నాను కానీ అంతేం లేదు తెలుసా. నిజం చెప్పు, నువ్వేదో పిచ్చి హోటల్ నుంచి ఆర్డర్ పెట్టావు కదా? లేదు, ఇదే టాప్ రెస్టారెంట్. సరే, ఒక పని చేద్దాం. నీకు అంత నచ్చలేదు అంటున్నావు కదా, ఇంకో రెస్టారెంట్ లో కూడా చాలా బాగుంటుంది. రేపు అది పెట్టుకుందాంలే. రేపటిదాకా ఎందుకు? నైటే ఆర్డర్ పెట్టినా. నైటేనా? నైటే అంటున్నావు, మరి ఇప్పుడు బిర్యానీ ఎందుకు? కింద ఎవరికైనా ఇద్దామా? అయ్యో, కింద ఎందుకు ఇవ్వడం? మరీ అంత చండాలంగా ఏం లేదు, యావరేజ్ గా ఉందంతే. పర్లేదు, తినేద్దాం. మళ్ళీ నైట్ బిర్యానీ అంట. బిర్యానీ అంటే పిచ్చి ఉంటుందని తెలుసు కానీ మరి ఎంత పిచ్చా? అదేంటి, నువ్వు తెచ్చుకోవా? సరే ఉండి తీసుకొస్తా నీకోసం. నేను బయట టిఫిన్ తినేసే నీకు బిర్యానీ తీసుకొచ్చాను. టిఫిన్ తిన్నావా? అదేంటి బిర్యానీ తినకుండా? అంటే నేను మరీ రెగ్యులర్ గా బిర్యానీ ఏం తిన్ను, ఎప్పుడో ఒకసారి అంతే. అంటే నేను ఆఫ్టర్నూన్ కూడా బిర్యానీనే తిన్నాను కదా, అది. హైదరాబాద్ లో ఉంటున్నావా నువ్వు, లేకపోతే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో ఉంటున్నావా? హైదరాబాద్ లో ఉంటూ రెగ్యులర్ గా బిర్యానీ తినట్లేదా? అంటే నాకు పెద్దగా అలవాట్లేదు. సరే, ఇదైనా మంచి రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టావా? ఏం మాట్లాడుతున్నావు? గూగుల్ మొత్తం సెర్చ్ చేసా. మా ఫ్రెండ్స్ హైదరాబాద్ లో ఎప్పటి నుంచో ఉంటారే, వాళ్ళందరినీ కనుక్కున్నా. ఇదే సూపర్ టేస్ట్ ఉన్న రెస్టారెంట్ అంట, దీన్ని మించింది లేదు. నువ్వు తిను చెప్తా, తిని చెప్పు. ఎట్లుంది? అదిరిపోయింది కదా. అబౌవ్ యావరేజ్. అబౌవ్ యావరేజా? ఏంటో నువ్వు మంచి రెస్టారెంట్ నుంచి పెడతావని చెప్పి ఏదో పిచ్చి పిచ్చి బిర్యానీస్ అని ఆర్డర్ పెట్టావు. ఒక్కడు కూడా నాకు నచ్చట్లేదు తెలుసా. నువ్వు హైదరాబాద్ బిర్యానీ అంటే భారీ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే ఎక్కడ తిన్నా ఇలాగే అనిపిస్తుంది. దీనికి నా దగ్గర సూపర్ సొల్యూషన్ ఉంది. నీకు ఇంటికి తీసుకురావడం వల్ల టేస్ట్ కొంచెం అటు ఇటు అనిపిస్తుంది. రేపు ఆఫ్టర్నూన్ మనం డైరెక్ట్ గా రెస్టారెంట్కి వెళ్ళి తిందాం. బిర్యానీ ఎక్కువ ఉన్నట్టుంది కదా, ఒకవేళ నువ్వు తిన్నాక మిగిలితే బయట కుక్కలకి వేసేసి.
బయట ఎందుకు వేయటం? ఫ్రిడ్జ్ లో పెట్టుకుని రేపు మార్నింగ్ టిఫిన్ కింద తినేచ్చు కదా. ఏం మాట్లాడుతున్నావు? పొద్దున్నే బిర్యానీ ఎవరన్నా టిఫిన్ కి తింటారా? సూపర్ గా ఉంటుంది. అదే తిందాం. ఎలాగో నువ్వు మధ్యాహ్నం రెస్టారెంట్ తీసుకెళ్తా అన్నావు కదా, అప్పుడు కూడా బిర్యానీ తిందాం. పిచ్చుండొచ్చు, మరి ఇంత పిచ్చుండకూడదు. ఈసారి నువ్వు మంచి రెస్టారెంట్ తీసుకెళ్ళాలి, లేకపోతే ఒప్పుకొని చెప్తున్నా నేను. టాప్ రెస్టారెంట్. ఇది బిర్యానీ బిర్యానీ అంటుంది కానీ పొద్దున్నే ఎవరన్నా బిర్యానీ తింటారా? ఎందుకో నా ముందు కావాలని యాక్ట్ చేస్తుందేమో అని డౌట్గా ఉంది. వెయిట్ చేసుకుందామా? చల్లగా ఉన్న బిర్యానీ బాగానే ఉంటుందిలే. ఏయ్, నువ్వు ఇక్కడే ఉన్నావా? రా, బిర్యానీ తిందువు. కనీసం దాన్ని వేడి చేసుకుని అయినా తినొచ్చు కదా. ఏం కాదులే, చల్లగా ఉన్నా బానే ఉంది. రా, తిందువు. నాకొద్దు, నువ్వు బిర్యానీ తిను. నేనేదో వేడి వేడిగా వేసే 2 ఇడ్లీలు 1 దోశ తినేసి వస్తా. ఏంటో నువ్వు పో. నువ్వు తిను. ఇడ్లీలు దోశలు అంట వర్స్ట్ గా. ఎప్పుడు తినేదేగా. ఏంటి నువ్వు ఆఫ్టర్నూన్ తీసుకొస్తా అని చెప్పి నైట్ తీసుకొచ్చావు? నైట్ అనుకో, ఈ లైటింగ్ ఈ డెకరేషన్ లో ఇంకా హ్యాపీగా ఇంకా ఎక్కువ బిర్యానీ తినాలనిపిస్తుంది. భయ్యా, ఈ రెస్టారెంట్ లో బిర్యానీ సూపర్ గా ఉంటుంది. చూద్దాం, అది నేను చెప్పాలి. సార్ అవసరం లేదు. ఓకే మేడం. ఎలాగో బిర్యానీ కదా చెప్పేది, మళ్ళీ ఎందుకు మెనూ కార్డు అడుగుతున్నావు? నువ్వు ఉండు. 2 బిర్యానీ. నాకొద్దు, 1 బిర్యానీ చాలు. నాకు 1 టీ తీసుకురా. ఏంటి నువ్వు బిర్యానీ తినకుండా టీ అంటావు? వెళ్ళే దారిలో బండి మీద వేడి వేడిగా దోశలు వేస్తారు, సూపర్ గా ఉంటుంది. నేను అక్కడ తింటాలే, నువ్వు ఇది తినే. సరే మ్యామ్. థ్యాంక్ యూ. రైతా గ్రేవీ. ఎస్ మేడం. దేంట్లో తినాలో నీకు బాగా తెలుసు. స్మెల్ బానే ఉంది. ఇది మా రెస్టారెంట్ స్పెషల్ మేడం, టీ కప్లో ఇవ్వడం. ఇట్స్ ఓకే. ఎట్లుంది? అదిరిపోయింది కదా? ఏం బాలేదు. బాలేదా? ఏ బాబు ఇట్రా. సార్ ఏంటి ఏం బాలేదంట? ఏంటి బాలేదా? అసలు ఏంటి స్పైసీగా లేదు, చప్పగా ఉంది. సార్ మా రెస్టారెంట్లో 1000 మంది వస్తారు సార్, ఎవరు ఇలా కంప్లైంట్ చేయలేదు. నాకు స్పైసీ కావాలి. స్పైసీయా? సరే తీసుకొస్తాం మేడం. స్పైసీ మేడం. థ్యాంక్ యూ. వాటర్ ఇదిగో. ఏ బాబు ఇట్రా. సార్ చెప్పండి సార్. ఏంటి ఇంత స్పైసీగా ఇచ్చారంట? సార్ ఏంటి సార్, స్పైసీగా ఉందంటే స్పైసీగా ఉందంటారు, లేదంటే చప్పగా ఉందంటారు. 1000 మంది కస్టమర్స్ వస్తూ ఉంటారు సార్, ఎవరు టేస్ట్ గురించి కంప్లైంట్ ఇవ్వలేదు సార్. ఫస్ట్ టైం మీరే మాట్లాడుతున్నారు సార్. ఇష్టం ఉంటే తినండి, లేదంటే వెళ్ళిపోండి. బిల్లు కూడా ఎవరి అవసరం లేదు సార్. అంటే ఇప్పుడు నేను అబద్ధం చెప్తున్నానా? ఎస్ మ్యామ్, 100% డామ్ షూర్ యు ఆర్ లయింగ్. మా విన్నంటావురా? నీ ఎక్కరే నీ కుంద్ర తట్టని. అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు? ఆఫ్రికాలో ముళ్ళప్పంది నాయాలో చంపేశారే, నిన్ను చంపేశారే. ఏమనుకుంటున్నావురా రే? చంపేస్తే నిన్ను రే, నీ శవం కూడా దొరకదు చెప్తున్నా. పోన్లే, ఈ ఒక్కసారికి తినేస్తాను, ఇంకొకసారి మీ రెస్టారెంట్ రామ్ మేము. మీరు వస్తాన్న రాని అనలే, బయట నాట్ అలౌడ్ బోర్డు పెట్టించేస్తా. ఏ పద, బిర్యానీ లేదు, ఏం అవసరం లేదు, పద. పోన్లే, బిర్యానీ వేస్ట్ అయిపోతుందానా, తినేద్దాంలే. ఈడబ్బ విన్నేది ఒకరు తుక్కు తుక్కు కొట్టాలి. తక్కువలో టీ ఒకటి మళ్ళీ అయిపోయింది. ఒక్క నిమిషం వెళ్ళిపోండి. వీడియో చూడు. ఎందుకు రవి ఫీల్ అవుతావు? హైదరాబాద్ లో ఇంకా చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, వీడు అక్కడదేనా, రేపు అక్కడికి వెళ్దాం సరేనా? ఇన్ని రెస్టారెంట్స్ ఉన్నాయా? రోజుకొక రెస్టారెంట్ నుంచి బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నా మినిమం ఒక 2-3 years బిర్యానీ తిని బతికేయచ్చు. ఎక్కడి నుంచి ఆర్డర్ పెడదాం? గౌ ఏం లేదు, ఈరోజు ఏదన్నా మంచి వెజ్ ఐటమ్ ఏదైనా చేస్తావా? తిందాం. వెజ్జా?
వెజ్ ఏంటి రవి, బిర్యానీ ఆర్డర్ పెట్టుకుందాం, సూపర్ గా ఉంటుంది. చూడు ఎన్ని మంచి రెస్టారెంట్స్ ఉన్నాయో. నువ్వు ఇప్పటి వరకు నాకు ఒక్క మంచి బిర్యానీ కూడా తినిపించలేదు తెలుసా. అన్ని పిచ్చి పిచ్చి బిర్యానీస్ తినిపించావు. ఏంటో నువ్వు. ప్లీజ్ ఈ రోజు నేను ఆర్డర్ పెట్టుకుంటాను అయితే. ప్లీజ్ రవి, బిర్యానీ ఆర్డర్ పెట్టుకుందాం రవి. ప్లీజ్ రవి, ఒప్పుకో రవి, బిర్యానీ తిందాం రవి ప్లీజ్. రోజు ఎవరు తింటాడే బిర్యానీ? నువ్వు తింటావేమో, నేను తినలేను బిర్యానీ. ఏంటి బోకాయిని చూస్తున్నా, గొడ్లలో పడుస్తావా? ఏదో ఒక రోజు అన్నంలో విషయం పెట్టి చంపేస్తాను నిన్ను. చంపావులే. నేను కూడా మరి అంత సీరియస్ గా అర్చుండకూడదు. అయినా రోజు బిర్యానీ తింటే ఏమైతుంది? ఛా, దానికన్నా అరిచేస్తానా? తనకి మంచి టేస్టీగా ఉండే బిర్యానీ ఇంతవరకు తినలేదేమో. ఎంత తిన్నా ఎక్కడ తిన్నా అలా అనిపించట్లేదేమో. నేనే అర్థం చేసుకొని ఇంకొక 2-3 సార్లు వేరే వేరే రెస్టారెంట్ తీసుకెళ్తే తనకే మంచి టేస్ట్ దొరుకుతుంది, సాటిస్ఫై అవుతుంది. సర్లే, వెళ్ళి ఏదో ఒక రెస్టారెంట్కి తీసుకెళ్దాం. బిర్యానీ తినిపిస్తే తనే కూల్ అయిపోతుంది. ఓసి, నీకు విషయం తెలుసా? నేను రోజు హైదరాబాద్ లో బిర్యానీ తింటున్నాను, కానీ మా ఆయనకు మాత్రం బాలేదని చెప్తున్నా. పాపం మా ఆయన నాకు నిజంగా నచ్చట్లేదేమో అని రోజు బిర్యానీ ఆర్డర్ పెడుతున్నాడు తెలుసా. పిచ్చోడే మా ఆయన. ఇందాకేమైంది తెలుసా? నేను బిర్యానీ అడిగితే మళ్ళీ అరిచాడు. నేను సీరియస్గా వచ్చేసా. నన్ను కూల్ చేయడం కోసం మళ్ళీ వచ్చి బిర్యానీ తినిపిస్తాడు. అయినా హైదరాబాద్ లో బిర్యానీ ఆల్మోస్ట్ ఎక్కడ తిన్నా బానే ఉంటుంది, స్పైసీగా. అది కూడా అర్థం కాదేంటి మా ఆయనకి? ఇంత ఎర్రిపప్పు ఏంటే, ఇంత పిచ్చోడేంటే?